మన జీవితంలో జరిగే కష్టాల కంటే రేపు ఏమైపోతుందో అనే అనవసరమైన భయాల వల్లే 90% మంది మనశ్శాంతిని కోల్పోతున్నారు. ఈ అందమైన పూల ముగ్గు చూస్తూ మీ మనస్సుని ప్రశాంతంగా మార్చే ఒక చిన్న ఐఏఎస్ ఆఫీసర్ కథ వినండి. కథ పేరు మనశ్శాంతి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ పక్క ఇంట్లో ఒక రైతు నివసించేవాడు. తెల్లవారుజామున రోజు అతని కోడి కూసేది. ఒకనాడు ఆఫీసరు రైతును పిలిచి, నీ కోడి వల్ల నాకు రాత్రంతా నిద్ర పట్టడం లేదు అన్నాడు. ఆ రైతు ఆశ్చర్యపోయి, నా కోడి తెల్లవారుజామునే కూస్తుంది కదండి, మరి రాత్రంతా తమరికి నిద్రాభంగం కలగడానికి నా కోడి కూతలకి ఏం సంబంధమో అర్థం కావడం లేదు అన్నాడు. అప్పుడు ఆ ఆఫీసరు, అదేనయ్యా, నీ కోడి ఎప్పుడు కూస్తుందా అని రాత్రంతా ఎదురు చూడడంతో నాకు నిద్ర అంతా చెడిపోతున్నది అన్నాడు. ఈనాడు లోకంలో 90% మంది ఈ ఆఫీసర్లాగే ఉన్నారు. అనుభవించే కష్టాల కన్నా కష్టాలు మీద పడతాయేమో, ఏం చేయాలి అన్న ఆలోచనలతో, దిగులుతో మనశ్శాంతిని దూరం చేసుకుంటున్నారు. స్టోరీ ఎలా ఉంది చూశారు కదా. ఈనాటి లోకంలో 90% మంది ఈ ఆఫీసర్ లాగే ఉన్నారు. ఇప్పటి వరకు రాని కష్టాల గురించి రేపు ఏమవుతుందో అనే ఓవర్ థింకింగ్ భయాలతో ఈ రోజుటి ప్రశాంతతని, మనశ్శాంతిని పాడు చేసుకుంటున్నారు. కాబట్టి రాని భవిష్యత్తు గురించి ఆలోచించి మీ ప్రశాంతతను పోగొట్టుకోకండి. ఈ రోజును ఆనందంగా గడపండి. ఈ అందమైన పూల ముగ్గు మరియు ఈ చిన్ని కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీకి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అందమైన ముగ్గులు, మంచి మాటల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.